హే గాయ్స్, ఇప్పుడు వచ్చేసి త్రిమకేశ్వర్ నుండి హరియర్ ఫోర్ట్ అయితే వెళ్తున్నాం. మార్నింగ్ 6 o'clockకి లేచి ఫ్రెష్ అయిపోయి 7కి అయితే స్టార్ట్ అయిపోయినాం. 7:30 వరకు అక్కడికి రీచ్ అయిపోతే సన్ రైజ్ వచ్చే వరకు పైనకి అయితే ఎక్కేస్తాం. త్రిమకేశ్వర్ నుండి హరియర్ ఫోర్ట్ వచ్చేసి 14 kilometers, 40 minutes టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఘాట్ సెక్షన్ కొద్దిగా కచ్చరా రోడ్ అయితే ఉంటుంది. రోడ్స్ అయితే పర్లే బాగానే ఉన్నాయి, కానీ అక్కడక్కడ ఇలా ఆఫ్ రోడింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి. రైనీ సీజన్ లో వస్తే మాత్రం ఫుల్ గ్రీనరీ చూడొచ్చు. ఇప్పుడైతే వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అక్కడక్కడ మాత్రమే గ్రీనరీ ఉంది. ఈ మౌంటైన్ కనిపిస్తుంది కదా, ఇదే హరియర్ ఫోర్ట్. మనం దూరం నుంచి చూసుకుంటే స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి 90 degrees యాంగిల్లో కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత 80 degrees యాంగిల్లో ఉంటుంది. 80 degrees యాంగిల్లో స్టెప్స్ నుంచి అయితే మనం పైనకి రీచ్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చేసి పర్ పర్సన్ 30 rupees, కెమెరా ఉంటే 100 ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఆటోస్, కార్స్, బైక్స్ ఏవైనా సరే ఇక్కడే పార్క్ చేసి ఇక్కడ నుంచే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. 7:30 అనుకుంటే 7:45 అయింది. చలో ట్రెక్కింగ్ షురు అనిగా స్టార్ట్ చేసినాం. మనం వెళ్లే దానిలో ఈ వాటర్ ఫ్లో అయితే చూసుకోవచ్చు. అదే రైనీ సీజన్ లో వస్తే మినీ వాటర్ ఫాల్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇదే రూట్ లో వెళ్ళాలి పైకి. షూ అయితే మ్యాండేటరీ. ఈ రాళ్ళ మధ్య నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. కొంతమంది అయితే చెప్పలు లేకుండా కూడా నడుస్తారు. లగేజ్ బ్యాగ్స్ అయితే క్యారీ చేయకండి. ఓన్లీ వాటర్ బాటిల్ కి మినీ బ్యాగ్ క్యారీ చేయండి, ఎందుకంటే ఇలా ఫ్రీగా నడవచ్చు. బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ అయితే అదిరిపోయినాయి. కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ మౌంటైన్ దగ్గరికి వెళ్లే దారిలో విఠల్ దేవ్ లింగం అయితే కనిపించింది. డైరెక్షన్స్ నుంచి ఎక్కడ ఏమున్నాయో చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఇవి ఉన్నాయి కాబట్టి ఈజీగా నడిచేస్తున్నాం, లేదా కొద్దిగా స్లిప్ అయినా కింద దొల్లకుండా పోవాల్సిందే. హరిహర్ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు అసలైన మజా స్టార్ట్ అవుతుంది. హరియర్ ఫోర్ట్ మోస్ట్ థ్రిల్లింగ్ పార్ట్ అంటే ఇదే. ఇక్కడే అసలైన భయం వేస్తుంది. ఇక్కడ నుంచి ఒక్కసారిగా ఎక్కేటప్పుడు వెనకలకి తిరిగి కిందకి చూసినామా, ఒక్కసారిగా బ్రీత్ ఆగినట్టు అవుతుంది. మా బొమ్మర్ది అయితే ఈ పాటలో భయం వేస్తుందని చెప్పిండు. పైన వాడున్నాడు, కింద నేనున్నాం, నడరా అన్న. ఇక్కడ మనం స్టెప్స్ కి చూసుకుంటే చెక్కినట్టు ఉన్నాయి కదా, అవే మనకి సేఫ్ సైడ్. ఇది మాతో పాటే పైకి వచ్చింది. ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసినాం. కొద్దిసేపు కూర్చొని అలా లొకేషన్ చూసుకొని వాటర్ అయితే తాగినాం. మనకి కనిపిస్తుంది కదా, అక్కడే శివాజీ ఫ్లాగ్ దానిపైన ఉంది. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళాలి. అప్పట్లో వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఇలా గుంతలు అయితే చేసుకుంటుండే. అలాగే ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఫైనల్ గా శివాజీ మహారాజ్ ఫ్లాగ్ దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇప్పుడు వచ్చేసి నియర్లీ 3700 హైట్ పైన అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి లొకేషన్ చూసుకుంటే ఇలా అయితే ఉంది. ఫ్లాగ్ దగ్గర నుండి చూస్తే అక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఆ టెంపుల్ దగ్గర అయితే కొన్ని గుంతల్లో వాటర్ స్టోర్ అయితే ఉన్నాయి. హరిహర్ ఫోర్ట్ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు అయితే వెళ్ళేసి రిటర్న్ అయితే కిందకి దిగుతున్నాం. మంకి చూడండి, ఇప్పుడు ఉన్నది హరిహర్ ఫోర్ట్ మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ దగ్గర. ఇక్కడే ఇది వచ్చేసి నా దగ్గర ఏముందా అనేసి వెతుకుతుంది. నా పాకెట్ లో చేపెట్టి అలాగే నా షార్ట్ లేపుతూ ఏముందా అని అయితే చూస్తుంది. వెళ్ళిన తర్వాత దిగుదామని ఒకటే దగ్గర ఉన్న బై మిస్ ఛాన్స్ గా స్లిప్ అయి కింద పడ్డామా చూసుకోండి, బొక్కలు చూరనే. పైనకి ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ కోతిలతో మాత్రం జాగ్రత్త అయితే ఉండాలి. ఎందుకంటే మన దగ్గర ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయా చెక్ చేసి మరి ఆగేసుకుంటాయి. రిటర్న్ కిందకి దిగిన తర్వాత లాస్ట్ ఎడ్జ్ లో కనిపిస్తుంది కదా, అక్కడ ఇద్దరు. అక్కడ వరకు అయితే మేము వెళ్ళేసి వచ్చినాం. హరియర్ ఫోర్ట్ ట్రెక్కింగ్ అయితే మోస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే ఆటో దగ్గరికి వెళ్తున్నాం. త్రిమకేశ్వర్ నుంచి మేము ఆటో మాట్లాడుకొని వచ్చినాం. ఇక్కడికి ఆటో ఛార్జ్ వచ్చేసి 800 తీసుకున్నారు. వాళ్ళే వెయిట్ చేసి మళ్ళీ మనం రిటర్న్ ఎక్కడైతే ఎక్కినామో అక్కడే డ్రాప్ చేస్తారు.